హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నువ్వుల లడ్డు. ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జనరల్గా నువ్వుల్ని మనం కుకింగ్లో యూజ్ చేస్తాము, కానీ దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది మనలో చాలామందికి తెలియదు. ఈ నువ్వుల్లో ఉండే జింక్, ఐరన్, విటమిన్ B6, E ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి దీనిలో. సో వీటిని తప్పకుండా మన డైట్లో చేర్చుకొని వాడుకోవడం వల్ల మన బాడీకి చాలా మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చూపించబోయే రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు: తెల్ల నువ్వులు 1 కప్, బెల్లం 1 కప్. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ 1 కప్ నువ్వులు వేసి బాగా చాలా లో ఫ్లేమ్లో, ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా హీట్ అయిపోతాయి, మాడిపోతాయి. హై ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ నువ్వులు బాగా డ్రై రోస్ట్ అయిపోయాయి, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకున్నాక మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్లా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు కొంచెం కోర్సుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకుందాం. దీనిని ముందే కొంచెం తురిమి పెట్టుకుంటే బెటర్, చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. మన రెడీ అయిన ఈ మిక్చర్ని ఈ బౌల్లో వేసుకొని లడ్డూ చుట్టుకుందాం. ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టుకుందాము. దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా లడ్డూ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనకు కావాల్సిన అన్ని లడ్డూలు తయారు చేసుకోవడమే. ఇలా లడ్డూ కట్టాక మీరు ఇలా అయినా తినేయచ్చు, లేదంటే జస్ట్ మీకు కలర్ఫుల్గా ఉండాలి అని అంటే ఇలా ఒక చిన్న బౌల్లో నువ్వులు తీసుకొని దీనిలో ఇలా రోల్ చేసేసి అప్పుడు మళ్ళీ ఇలా ఉండకట్టేసుకోండి. అప్పుడు మీకు చూడటానికి బాగుంటుంది, పిల్లలు కూడా చూడగానే చాలా ఇష్టపడతారు. మన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది బోన్ వెయిట్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూశారు కదా నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో. మీకు కూడా నచ్చినట్లయితే ఈ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.